పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మ్యామ్, చాలా మందికి ఒక డౌట్ ఉంది. డెలివరీ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ ఎప్పుడు అవ్వచ్చు? సంవత్సరానికి పిల్లల్ని ఎలాగంటారమ్మా అయితే? సో బేసిక్గా డెలివరీకి ఇంటర్కోర్స్కి అసలు సంబంధం లేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కుట్లు ఏదైనా పడినట్టు అయితే కుట్లు మానేంత వరకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంటర్కోర్స్ మేము రెస్ట్రిక్షన్ చెప్తాం. 6 to 8 weeks, కొంతమందికి 2 months 3 months కూడా చెప్తాం, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అదర్వైజ్ సిజేరియన్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి అసలు రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ న్యాచురల్గా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎగ్ ఫార్మేషన్ రాదు కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావు. న్యాచురల్గానే ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ వస్తుంది. అంతే తప్పితే యాక్చువల్గా ఇంటర్కోర్స్ గ్యాప్ అనేది ఓన్లీ సూచర్స్ బట్టి ఉంటుంది. ప్రొటెక్షన్ యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిడ్డకి మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తాయి వినడానికి. కానీ ఒక లేడీ 32 years 33 yearsకి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయింది. 3 ఏళ్ళు గ్యాప్ ఇస్తే కుదురుతుందా చెప్పండి? వాళ్ళకి ఇంకో చైల్డ్ కావాలి, 3 years గ్యాప్ ఇస్తే కుదురుతుందా? ఆవిడ హెల్దీగా ఉంటే 1 year తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఓ క్లాజ్ ఉంటుంది, స్టార్ అని. చాలామంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఓ డెలివరీ అయిపోయింది, నాకు మళ్ళీ ఫస్ట్ ఇయర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓ డెలివరీ అయిపోయింది, నాకు మళ్ళీ 3rd year అయిపోయేలోపు ఇంకో డెలివరీ అయిపోతే నేను కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మీరు గ్యాప్ చెప్పి కథలు చెప్పి స్టోరీస్ చెప్తే వాళ్ళకి కుదురుతుందా? అలాగే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు ట్యూబెక్టమీ చేసినా కూడా నో ప్రాబ్లమా మేడం? సిజరీన్ అయ్యి ట్యూబెక్టమీ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా ఇంటర్ కోర్స్ చేసిన ఏం ప్రాబ్లం? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది వాళ్ళ ఫిజికల్ కంఫర్ట్ అండ్ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైతే డెలివరీ నార్మల్ జరిగేలా ఉందో అప్పుడు నార్మలే చెయ్యాలి. ఎప్పుడైతే డెలివరీ నార్మల్ చెయ్యలేమో దానికి సిజేరియనే బెస్ట్. అండ్ సిజేరియన్ అయింది కదా అని మళ్ళీ సిజేరియన్స్ చేసుకోవద్దు. ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీకి మనం చెక్ చేసుకోవాలి. వీబ్యాక్ డెలివరీస్ అంటారు, వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. అది కూడా ఒక మంచి టెక్నికే. అయితే దాంట్లో ఉన్న రిస్క్ దానికి ఉంటుంది. ప్రపంచానికి వీబ్యాక్కి రిస్క్ ఉంటుందని తెలియాలి. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలాసార్లు ఉంటాయి. ఓ 1% 2% సూచర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓపెన్ అయినప్పుడు తల్లి బిడ్డకి ఇద్దరికీ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకుంటేనే వీబ్యాక్కి వెళ్ళాలి. రేర్గా ఉంటుంది కానీ ఉంటుంది. సిజరీన్ చేశాక స్టిచెస్ ఉంటాయి కదా మేడం, దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ఫ్యూచర్లో? సిజేరియన్ అనేది ఒక మేజర్ సర్జరీ, దాన్ని చాలా క్యాజువల్గా చేసి పడేశారు. ఎంత క్యాజువల్గా చేసి పడేశారంటే ఎవరైనా వచ్చి నాకు సెక్షన్ చేసేయండి అని అడుగుతున్నారు. అంటే షాపింగ్కి వెళ్ళి పట్టుచీర కొనుక్కుంటారు కదా, అలాగే నాకు సిజేరియన్ చేసేయండి, నా వల్ల పెయిన్స్ కాదు, మేము మీకు అప్పుడే చెప్పాము సెక్షన్ చేయమని, ఇలా ప్రాబ్లం అయింది అలా ప్రాబ్లం అయిందని చెప్తున్నారు. అసలు సిజేరియనే చాలా పెద్ద ప్రాబ్లం. అది జనాలకి తెలవాల్సిన అవసరం ఉంది. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు 10 మందో చుట్టాలో ఫ్రెండ్సో చేయించుకున్నారని చేయించుకునేది సిజేరియన్ కాదు. సిజేరియన్లో 6 layers ఓపెన్ చేసి సర్జరీ చేసి డబల్ ద అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఫర్ నార్మల్ డెలివరీ ఎంత అవుతుందో సిజేరియన్లో డబల్ అయ్యి ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ అయ్యి అబ్డోమిన్ అంతా ఓపెన్ అయ్యి అనస్థీషియా ఇచ్చి ఇవన్నీ చేస్తేనే సిజేరియన్. దాన్ని చాలా క్యాజువల్గా చేసేసారు. చెయ్యడమే కాదు, అది ఇంకా ఓపెన్గా మాతోనే ఆర్గ్యూ చేస్తారు. ఈజీ అని కూడా అంటారు కదా మేడం, నాతోనే ఆర్గ్యూ చేస్తారు. ఎవరికి ఈజీ? చేసే డాక్టర్కి ఈజీ కాదు, ఇచ్చే అనస్థెటిస్ట్కి ఈజీ కాదు. ఎందుకంటే కాంప్లికేషన్స్ నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్లోనే ఎక్కువ ఉంటాయి. కానీ పబ్లిక్కి అది పబ్లిసైజ్ అవ్వలేదు. అది ఒక కంఫర్ట్ సర్జరీ కింద అన్పాపులర్ చేయాల్సిన దాన్ని పాపులర్ చేశారు. ఎక్కడైతే నార్మల్ డెలివరీని పాపులర్ చేయాలో దాన్ని అన్పాపులర్ చేశారు. సో ఇదంతా కూడా ఒక గూడుపుటాని లాగా ఎందుకు జరుగుతుందో కూడా తెలియట్లేదు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, సిజేరియన్లో లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. లైఫ్ రిస్క్ టు అ మదర్ ఇస్ హై, ఈవెన్ ఫర్ అ బేబీ ఇట్స్ హై దాన్ నార్మల్ డెలివరీ.
ఇప్పుడు ఒకవేళ సిజేరియన్ వల్ల ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీలో 1% రిస్క్ ఉంటే సిజేరియన్లో అట్లీస్ట్ 2 to 3% రిస్క్ ఉంటుంది, డబల్ ద రిస్క్ ఉంటుంది. అయినా దాన్ని ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. బట్ ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం లేదో వాళ్ళకి నిజంగానే ఒక బ్లెస్సింగ్ సర్జరీ అనేది, బ్లెస్సింగ్ అండ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ బోత్ ఫర్ ద మదర్ అండ్ ద చైల్డ్. ఎన్ని సిజేరియన్స్ చేయొచ్చు మేడం? ఎన్ని సిజేరియన్స్ చేయొచ్చు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను నా సర్జికల్ స్కిల్స్లో నేను కరెక్ట్ రిపేర్ చేస్తాను. మరి కరెక్ట్ రిపేర్ చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసిన విధంగా కరెక్ట్గా రిపేర్ చేస్తే దే కెన్ కమ్ బ్యాక్ ఫర్ అనదర్ సిజేరియన్. అట్లా పర్సనల్గా వాళ్ళ చాయిస్లో వాళ్ళ రిస్క్ తీసుకోవాలి. అయితే ప్రతిసారి మనం సిజేరియన్ చేసినప్పుడల్లా ముందు సిజేరియన్ అయిన దానికంటే కొంచెం ముందు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్, సేఫ్టీ, హెల్త్ ఇవన్నీ చాలా పర్సనలైజ్డ్గా ఉంటాయి. దట్ బిలాంగ్ ఓన్లీ టు ద హస్బెండ్ అండ్ వైఫ్. దేర్ ఆర్ కమ్యూనిటీస్ హూ డూ నాట్ అలౌ ఫ్యామిలీ ప్లానింగ్. సో వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీస్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు మా దగ్గరికి వస్తూనే ఉంటారు, మళ్ళీ సర్జరీస్ చేయించుకుంటూనే ఉంటారు. అది వాళ్ళకున్న ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లమ్ని గుర్తించి వాళ్ళ సేఫ్టీని మనము తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ అన్నా, ట్యూబెక్టమీ అన్నా, వ్యాసెక్టమీ అన్నా చేయించుకుంటే వాళ్ళ కమ్యూనిటీలో నుంచి వెళ్ళేస్తారు. అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు. సో వాళ్ళు కంటూనే ఉంటారు. అందుకే వాళ్ళు నార్మల్ డెలివరీ కావాలి అని ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. నార్మల్ డెలివరీ అయితే ఇంకెన్ని డెలివరీస్ అయినా అవ్వచ్చు కదా అని అనుకుంటారు. మళ్ళీ అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 4-5 డెలివరీస్ అయిన తర్వాత గ్రాండ్ మల్టీపారా అంటారు. మల్టీపారాలో కూడా పోస్ట్మార్టం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ తెలిసే వాళ్ళు లైఫ్ని రిస్క్ తీసుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్. మీరు అన్నారు కదా మేడం, అంటే సిజరీన్ అయ్యాక కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయంటారు. అంటారు కదా సిజరీన్ అయిందంటే మళ్ళీ సిజరీన్ అవుతుంది, నార్మల్ అవ్వదు నీకు ఇంకా అని చెప్తారు కదా. మీరేమో ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. నా దగ్గర ఇప్పటి వరకు ఈ లాస్ట్ 2 yearsలోనే అరౌండ్ 200 సిజేరియన్స్ అయిన తర్వాత నార్మల్ డెలివరీస్ అయ్యాయి. వాటిని వీబ్యాక్ అంటాం, వీబ్యాక్ డెలివరీస్. ఈ వీబ్యాక్ డెలివరీస్లో ఈ 200 వీబ్యాక్ డెలివరీస్ అప్రాక్సిమేట్గా 150-200 మధ్యలో ఉంటాయి. అందులో చాలా మట్టుకు మేము దగ్గరుండి క్లోజ్ మానిటరింగ్ చేసాం. వీటిలో కూడా 3 యూట్రైన్ రప్చర్స్ అయ్యాయి. అది నేను ఒప్పుకోవాలి. ఎందుకంటే యూట్రైన్ రప్చర్ ఎవరికైనా అవ్వచ్చు, ఎవరికైనా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మేము వీబ్యాక్లో కన్సెంట్ ఫామ్లో కూడా ఉంటుంది. మీరు చదువుకొని ముందుకెళ్ళి చేసుకోవాలి. అండ్ వీబ్యాక్కి ఇంత రిస్క్ ఉంటుంది, ఇలా మానిటరింగ్ చేసుకోవాలి, ఇంత బ్లడ్ లాస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇంతమంది స్టాఫ్ ఉండాలి, ఇంతమంది నియోనటాలజిస్ట్ ఉండాలి, ఇవన్నీ క్రైటీరియా ఉంటాయి. అండ్ రిస్క్ తీసుకునే ఆబ్స్టిట్యూషన్ ఉండాలి. అండ్ దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడాను పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే పర్సంటేజ్లు మారవు. 1 to 2% స్కార్ రప్చర్ ఛాన్స్ ఉంటుంది. స్కార్ రప్చర్ అయినప్పుడు నిమిషాల్లో తల్లి ప్రాణం, నిమిషాల్లో బిడ్డ ప్రాణం ఉంటుంది. కానీ అందరికీ జరగదు. ఇప్పుడు మీరు కారు కొనుక్కుంటారు. కారు కొనుక్కున్నప్పుడు కారు డ్రైవ్ చేస్తారు. యాక్సిడెంట్ అయితే కారు ఓనర్, కారు అమ్మిన వాడిని తిడతారా, రిజిస్ట్రేషన్ వాళ్ళని తిడతారా, రోడ్డు వాళ్ళని తిడతారా, ఎదురుగా వచ్చిన గుద్దిన వాళ్ళని తిడతారా, ఎవరిని తిడతారు? ఇట్స్ అన్ యాక్సిడెంట్ కదా. సిమిలర్గా వీబ్యాక్లో మానిటర్ చేసిన, నార్మల్ డెలివరీలో ప్రాబ్లమ్స్ వచ్చినా, సెక్షన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ అంటారు. అది ఆ టైంకి అవ్వాల్సింది అయ్యింది. కానీ దాంట్లో అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి భయంకరంగా ఉన్నప్పటికీను ఆ రిస్క్ మనం తీసుకున్నాం. ఎందుకు? మనం వీబ్యాక్కి ఇలా రిస్క్ ఉంటుంది కదా. నార్మల్ డెలివరీ అయినప్పుడు కూడా మెటర్నల్ మార్టాలిటీ ఉంటుందా, నియోనేటల్ మార్టాలిటీ ఉంటుందా? అది ఎందుకు ఉందంటారు? అమెరికాలో కూడా ఉంటుంది. 100% హాస్పిటల్ డెలివరీస్, పెద్ద సెంటర్స్, బెస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఉంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే అది ఆ ప్రొసీజర్కి ఉన్న రిస్క్. డెలివరీ అంటేనే మరో జన్మ. అయ్యో నేను చనిపోయాను అంటే ఎట కుదురుతుంది చెప్పండి? మనము మన రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకుని మనము అరేంజ్ చేసుకుని అన్నీ పగడబందీగా వెళ్తే కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఆబ్స్టెట్రిక్స్లో యాక్సిడెంట్స్ జరుగుతాయి. అండ్
ఇప్పుడు కోవిడ్ అనేది వచ్చిందిగా, ఎంతమందిని ఎగరేసుకుని పోయింది. ఎప్పుడన్నా కోల్డ్ కాఫ్ ఫీవర్స్కి అంతమంది చనిపోయారా? మరి కోవిడ్కి ఎందుకు చనిపోయారు? అది అనదర్ లెవెల్ మాస్ యాక్సిడెంట్ అంటారు దాన్ని. అలాగే ఏ ప్రాబ్లం వచ్చినా డెంగ్యూ కూడా ఒకప్పుడు చనిపోయేవాళ్ళు కాదు, ఇప్పుడు చనిపోతున్నారు. ఎందుకంటే ఆ బాడీ తట్టుకోలేకపోయింది. అలాగే ప్రతి ప్రాబ్లంలో, ప్రతి డిజీజ్లో కొన్ని రిస్కులు ఉంటాయి. ఆ రిస్క్ వీబ్యాక్ కూడా ఉంటుంది, ఆ రిస్క్ నార్మల్ డెలివరీ కూడా ఉంటుంది, ఆ రిస్క్ డబుల్ ట్రిపుల్ సిజేరియన్ కూడా ఉంటుంది. జనాలు మూర్ఖంగా ఆర్గ్యూ చేస్తారు తప్పితే సిజేరియన్కి ఎంత రిస్క్ ఉంటుందో దానికంటే తక్కువ రిస్క్ వీబ్యాక్ ఉంటుంది, దానికంటే తక్కువ రిస్క్ నార్మల్ డెలివరీకి ఉంటుంది. ఇది అసెండింగ్ ఆర్డర్. ప్రపంచవ్యాప్తంగా ఎవరు దీన్ని మార్చలేరు. మీరు ప్రాబ్లం వస్తే నువ్వు ఇది చేసి ఉండాల్సింది, అది చేసి ఉండాల్సింది అని బాగానే చెప్తారు రుచి కాగమ్మ కథలు. ఒక్కసారి యాక్సిడెంట్ అయిందనుకో, నువ్వు నెమ్మదిగా వెళ్ళాల్సింది, నువ్వు ఆ లేన్లోకే వెళ్ళాల్సింది కాదు, నువ్వు ఫ్లైటే తీసుకోవాల్సింది లేకుండే, నువ్వు ఆ ట్రైన్ ఎందుకు ఎక్కావు, అనవసరంగా నీ పిల్లం పిలిచిందని ఎక్కావు, ఇలాంటి మాటలు ఆ టైంలో బోలెడు మంది బోలెడు రకాలుగా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తారు. మా దగ్గర కూడా క్రియేట్ చేస్తారు, నానా రచ్చ చేస్తారు. ఏదైనా చిన్న బేబీకి ఏదైనా ప్రాబ్లం అయిందనుకో గొడవ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ బేబీ రిపోర్ట్ వచ్చి ఆ బేబీకి ఎందుకు ఇలా అయిందని తెలిసిన తర్వాత మళ్ళీ అందరూ షట్ డౌన్ అవుతారు. కానీ అప్పటి వరకు చేసే న్యూసెన్స్ ఉంటుందే, ఆ న్యూసెన్స్కి భయపడే 90% ఆఫ్ ఆబ్స్టిట్రిషియన్స్ ఆపేశారు నార్మల్ డెలివరీస్ చేయడం. నష్టం ఎవరికి? నష్టం ప్రజలకి. మీరు ఒక డాక్టర్ని తొక్కేస్తే డాక్టర్ది ఏముంది, వాళ్ళు మానేస్తారు చేయడం. మానేస్తే వచ్చే నష్టం ఎవరికి? ప్రజలకి. సో నార్మల్ డెలివరీస్ చేయడం అనేది చాలా హై ప్రెషర్ జాబ్. ఒక 16 మెంబర్స్ టీమ్ని పెట్టుకుని నేను నార్మల్ డెలివరీస్ చేస్తున్నాను అని అంటే ఆ 16 మెంబర్స్ ఒకే లైన్ మీద ఉండాలి. అంటే ఒకడు తిట్టినా, ఒకళ్ళు కొట్టినా, ఒకళ్ళు చెడు మాట్లాడినా, మంచి మాట్లాడినా మనం డీవియేట్ అవ్వద్దు. మనం పొగిడినా మనం డీవియేట్ అవ్వద్దు, మనం తిట్టినా మనం డీవియేట్ అవ్వద్దు. సో అలాంటి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే మనం ఆబ్స్టెట్రిక్స్ చేయగలుగుతాం. లేకపోతే ఊరికే స్టేట్లో 85% సిజేరియన్ రేట్స్ అయిపోద్దా? ఆ తర్వాత రియలైజ్ అవుతారా? సో ఆ రేట్కి వచ్చే పరిస్థితులు ఏంటో ఆలోచించాలి. సిజేరియన్ రేట్స్ పెరగడానికి కారణం జనరల్ పబ్లిక్ చాయిసెస్, జనరల్ పబ్లిక్ మెంటాలిటీ. అది మారేంత వరకు ఎవ్వరూ ఈ ప్రపంచాన్ని మార్చలేము. ఎప్పుడైతే నార్మల్ డెలివరీ వైపు మొగ్గు చూడడం మానేశారో, డబ్బుతో సర్జరీ చేసుకుని పిల్లల్ని కండామని ఊహించుకుంటున్నారో, అదే సేఫ్టీ అనుకుంటున్నారో, వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఆ వ్యవస్థ మళ్ళీ మారాలి అని అంటే మీరు ఆ డాక్టర్స్కి నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి ఒక మర్యాద ఇస్తేనే, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తేనే మీరైనా బాగుపడతారు.